తన కుమారుడైన ఇంద్రజిత్తు యుద్ధములో లక్ష్మణుడి చేతిలో మరణించిన తరువాత రావణాసురుడు నేరుగా యుద్ధరంగంలోకి వచ్చాడు. అయితే రావణాసురుడి ఎదుటే విరూపాక్షుడు, సుపార్శ్వుడు వంటి రావణ సైన్యంలోని వీరులు వానరసేనతో చంపబడ్డారు. అప్పుడు రావణుడు మండిపడుతూ సూతునితో రథాన్ని శ్రీరాముని మీదికి పోనివ్వయ్యా అన్నాడు. రావణుడు ఆజ్ఞాపించినట్లుగా సూతుడు శ్రీరాముని మీదికి రథం పోనిచ్చాడు. శంఖధ్వనులు వందిజనులు చేసే స్తోత్రాలు సందడి చేయగా రథాలకు కట్టిన గుర్రాల హేషారవంబులు, మిక్కిలి మువ్వల గంటల ధ్వనులు, రథనేమి చప్పుళ్ళు, రాక్షస భటుల అట్టహాసాలు అతిశయించగా యుద్ధరంగానికి రాక్షసేశ్వరుడైన రావణుడు వచ్చి ధనుస్సు ధరించి రాముడిని ఎదుర్కొనే సమయంలో రాముణ్ణి చూసి రావణుడు కోపాతిశయంతో వెంటనే నాగాస్త్రాలను ధనుస్సులో సంధించి తన భుజశక్తి కొద్దీ వాటిని ప్రయోగించాడు. రావణుడు ప్రయోగించిన బాణాల్ని లెక్క చేయకుండా శ్రీరాముడు కోపంతో రావణుడి మీద రాక్షసులు బెదిరి పారిపోయేలా వజ్రాయుధం వంటి తీవ్రమైన బాణాల్ని ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన బాణాల్ని లెక్క చేయకుండా చీకటిని సృష్టించే బాణాలు ప్రయోగించాడు. చీకటి అంతటా వ్యాపించింది. వానరులందరూ అంధులైనట్లుగా కంగారు పడిపోతున్నారు. అప్పుడు రాముడు వాడి అయిన బాణం ప్రయోగించి చీకటిని నశింపజేశాడు. రావణుని మీద అగ్నిబాణం ప్రయోగించాడు. అప్పుడు రావణుడు రాముని మీదకి రౌద్రాస్త్రం ప్రయోగించాడు. రెండు బాణాలు కలుసుకోవడంతో ఆకాశంలోకి ఎగిరి భూమి మీద పడ్డాయి. ఆ దృశ్యము జగత్ప్రళయం వచ్చినట్లుగా దేవతలు, వానరులు, రాక్షసులు అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లుగా ఉంది. రావణుడు మళ్ళీ కోపంతో రాముని శరీరంలో గుచ్చుకునేలా బాణ సమూహాన్ని వేశాడు. శ్రీరాముడు రావణునికి గుచ్చుకునేలా తీవ్రమైన బాణ సమూహాల్ని ప్రయోగించాడు. రామరావణ యుద్ధ విధానంలో రాముడు, రావణుడు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. రచనలో కూడా మొల్ల మనకు ఆ విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నించింది. రావణుడు మండిపడి రాముని మీద భయంకరమైన బాణాలు వేశాడు. ఆ బాణముఖాలు ఆయా జంతువుల, పక్షుల ముఖాల వంటి ఆకారం గలవి. అవి వరుసగా ఒంటె, కాకి, పాము, ఖడ్గమృగము, గుడ్లగూబ, కొక్కెర, కప్ప, అడవి పంది, మనుపెంటి, తాబేలు, నెమలి, చిలుక, సింహము, తోడేలు, గ్రద్ద, ఏనుగు, కొంగ, గుర్రము, దున్నపోతు ముఖాలు కలిగినటువంటి బాణాలు. మనం పాత సినిమాల్లో యుద్ధాలు చేసేటప్పుడు చూస్తే మనకి ఎక్కువ కనిపించేది ఒకవైపు అగ్ని అస్త్రం వేస్తే అటువైపు నుంచి వారుణాస్త్రం ప్రయోగించి వాన పడేటట్లు చేసి దాన్ని శాంతింపజేసేటట్లు చేస్తారు. అలా ఎక్కువ నీరు, గాలి లేదా పరిఘ, గద ఇలాంటివే చూస్తాము. మొల్ల రామాయణంలో మనకేమని వర్ణిస్తుందంటే రావణుడు ప్రయోగించిన వాటిల్లో ఇలా జంతువులు, పక్షుల ముఖాలు ఉన్నటువంటి బాణాలు ఉన్నాయని మొల్ల వర్ణిస్తోంది. ఇలా ఎడతెరిపి లేకుండా బాణాలు వేయగా రాముడు వేగంగా తన మీదకు వస్తున్న తీవ్రమైన బాణాలను చూసి ఆశ్చర్యపడేలాగా ఆ బాణాలన్నింటినీ ఆకాశ వీధిలో త్రుంచి తిరిగి రావణుని మీద ఇంద్రాదులు మెచ్చుకునేలాగా అగ్నికీలలు ఆకాశమంతటా వ్యాపించేలా ధైర్యముతో అగ్నిబాణాన్ని ప్రయోగించాడు. ఆ అగ్నిబాణం నుండి మంటలతో కూడిన బాణాలు, గ్రహాలు ముఖాలుగా కలిగిన గొప్ప బాణాలు, సూర్యముఖం కలిగిన పెక్కు బాణాలు రావణుడి మీదికి వ్యాపించాయి. రావణుడు ఆ బాణ సమూహాలన్నింటినీ గడ్డిపరకలా భావించి తనకు చేరువలో వచ్చే లోపలే విరుగగొట్టి తాను మయునిచే పొందిన శంబరమనే పేరు గల బాణాన్ని ప్రయోగించాడు. రావణుడు ప్రయోగించిన శంబరాస్త్రం నుండి ఎన్నో బాణాలు వేగంగా మీదకు రావడం చూసిన రాముడు ఆ బాణాలన్నిటినీ కూడా ఒక్క బాణం ప్రయోగించి నాశనం చేశాడు. రాముడు మన్మథాస్త్రం ప్రయోగించి
దిక్పాలకులందరూ ఆనందించేలా ఈ పని చేశాడు. ఇక్కడ మన్మథాస్త్రము అంటే కేవలం శృంగారానికి సంబంధించింది అని అనిపిస్తుంది. కానీ వీరరస ప్రధానమైన అస్త్రాలలో మన్మథాస్త్రం కూడా ఒకటి. రావణుడు ఆ బాణాలకు ఎదుర్కొని వేసిన రావణుడు ప్రయోగించిన బాణం వల్ల రాముని రొమ్మును బాధించే విధంగా గుర్చుకుందన్నమాట ఆ బాణం. అంతలో రాముడు ఒక 1000 బాణాలు రావణుని మీద ప్రయోగించాడు. రావణుడు ఆ బాణములకు ఎదుర్కొని తిరిగి రాముని మీద బాణాలు ప్రయోగించాడు బలం కొద్దీ. ఆ బాణాలు రామునికి తగిలి భూమి మీద పడగా భూమి వణికిపోయింది. అంటే మనకెక్కడా కూడా అంతకుముందు లక్ష్మణుడు మూర్ఛపోయినట్లు మనము సినిమాల్లో, సీరియల్స్‌లో చూస్తాము. తర్వాత రామలక్ష్మణులు ఇద్దరూ కూడా బ్రహ్మాస్త్రానికి బంధించబడినట్టు మనం మొల్ల రామాయణంలో చెప్పుకున్నాము. ఇక్కడ రామరావణ యుద్ధంలో యుద్ధం ఎంత తీవ్రంగా జరుగుతోంది రాముడికి, రావణుడికి మధ్య అని మొల్ల వర్ణిస్తోందంటే, మొత్తం చూసినప్పుడు ఆ యుద్ధాన్నంతా వర్ణించినప్పుడు రావణుడు వేసిన బాణాలు రామునికి తగిలి భూమి మీద పడగా భూమి వణికిపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఒక్క బాణంతో అయిపోయింది కాదు. అందులో రకరకాలుగా శత్రువుల మధ్య అవతల వైపు నుంచి మనకుండే ప్రెషర్‌ని తట్టుకొని నిలబడాలి. అలాగే ఒకానొక సమయంలో ఒకరిది పై చెయ్యి అనిపిస్తుంది. ఒకరు తగ్గినట్టుగా అనిపిస్తుంది. అవి 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. జరుగుతుంది. ఒక్కసారిగా ఒక్క బాణంతో అయితే అది అయిపోయిన యుద్ధం కాదు రామరావణ యుద్ధం అనేది. నాకనిపించింది ఇది ఈ పుస్తకం చదివిన తర్వాత మూల రామాయణము. అప్పుడు ఆ పరిస్థితికి కలతపడి లక్ష్మణుడు రామునికి అడ్డం వచ్చాడు. మనస్సు బాధపడగా మహోన్నత కోపంతో రాక్షసుని చేతిలోని విల్లును నారిని నాశనం చేసి 7 బాణాలు సంధించి ఆ పరాక్రమవంతుడైన రావణుని రొమ్ముకు బలంగా నాటేటట్లుగా బాణాల్ని ప్రయోగించాడు లక్ష్మణుడు. సమయంలో రాముడికి ఆపద కలిగినట్లు అనిపించిన ఆ సందర్భంలో వెంటనే లక్ష్మణుడు వచ్చి అంతే భీకరంగా రావణుడి మీద యుద్ధం చేశాడు. అంటే ఒక అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమను చూపించాడు. అలాగే లక్ష్మణుడు కూడా అంతటి పరాక్రమవంతుడు, రావణుడితో యుద్ధం చేయగలిగిన పరాక్రమవంతుడు అని కూడా మనకి ఇక్కడ మొల్ల చెప్తున్నట్టు మనం భావించాలి. అప్పుడు విభీషణుడు రావణుని రథాన్ని కూలనేయగా మిక్కిలి బలంతో రావణుడు భూమి మీదకి వేగంగా ఒక గెంతు గెంతాడు. ఇప్పుడు రాముడికి సపోర్ట్ గా లక్ష్మణుడు యుద్ధ రంగంలోకి వచ్చాడు డైరెక్ట్ గా. అలాగే లక్ష్మణుడికి సపోర్ట్ గా వెంటనే విభీషణుడు వచ్చి తన అన్న అయినటువంటి రావణుడి రథాన్ని కూల్చేశాడు అనమాట. ఈ విధంగా తన రథాన్ని కూలదోయడంతో రావణుడు రథం లేని వాడయ్యాడు. మయుడు ఇచ్చిన శక్తిని పూని తమ్ముని మీద వేయడానికి సిద్ధంగా ఉన్నంతలో శరణు కోరి వచ్చిన వారికి వజ్రపంజరము వలె రక్షించే స్వభావం కలిగిన రాముని తోడబుట్టిన వాడు కావడం వలన లక్ష్మణుడు దయాశాలి అయి విభీషణుణ్ణి తన వెనుక పెట్టుకుని రావణుని ఎదుర్కొన్నాడు.